ప్రొద్దుటూరు జిల్లా కావాలి అనే ఆకాంక్ష ప్రొద్దుటూరులో నివాసం ఉండే ప్రతి ఒక్కరి మదిలో ఉంది. కానీ వాటిని తట్టి లేపడానికి ఒక వేదిక అవసరమైంది. ఆ వేదిక ఈ రోజు సత్కారం జరిగింది. మరి ఈరోజు జేఏసీగా ఏర్పడ్డాము. మరి ఏర్పడి కేవలం ఈ రోజు ఒక ప్రెస్ మీట్ తోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ స్టాప్ చేసే పరిస్థితి అయితే లేదు. మేము ఉధృతం చేయబోతున్నాము. అంటే ప్రతి ఒక్కరి మనసులో ఉండేటటువంటి ఆకాంక్షను తట్టి లేపడమే మా యొక్క కర్తవ్యంగా మేము భావిస్తున్నాము. మరి ఇందులో విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేస్తాము, మరియు ఈ ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తాం. ఎందుకంటే ఈ ప్రొద్దుటూరు జిల్లా రావడం వల్ల ఇక్కడ ప్రభుత్వ ఆఫీసులు ఎక్కువైతాయి. ప్రభుత్వ ఆఫీసులకు వచ్చి పోయేటటువంటి ప్రజలు ఎక్కువైతారు. రవాణా సౌకర్యాలు మెరుగవుతాయి. తర్వాత హోటల్స్ బాగా మెరుగుపడతాయి. తర్వాత సామాన్య ప్రజలకు అందరికీ లబ్ధి కలుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. జిల్లా రావడం వల్ల అటు ఉద్యోగులకే కాదు, సామాన్య ప్రజలకు మేలు జరుగుతుంది, విద్యార్థులకు కూడా మేలు జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ మేము ప్రజలకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నాము. అందరినీ కలుపుకొని పోవాలనే ఆలోచనలో ఉన్నాము. ఇక్కడ జిల్లా కావడానికి కావాల్సినటువంటి వనరులన్నీ అన్నీ అయితే ఉన్నాయి. పెద్దలందరూ చెప్పారు. జిల్లా ఆసుపత్రి ఉంది, జిల్లా కోర్టు ఉంది, జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది. మరి మేము కోరుకునేది ఒకటి, ప్రొద్దుటూరు ప్రక్కన జిల్లా అనేటువంటి ఒక డిసిగ్నేషన్ వస్తే మా అందరి యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయి. ఇది మేమందరం కోరుకుంటున్నాము. ఇందులో ఎక్కడ కూడా రాజకీయ లబ్ధి కానీ రాజకీయ జోక్యం కానీ లేకుండా మేమందరం ఒక జేఏసీగా ఏర్పడ్డాము. ఒకవేళ రాజకీయ నాయకులు కూడా ఇందులో ఒకవేళ కలిసి వస్తే వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తాము. ఇది మా ఈ జేఏసీ యొక్క కళ మాత్రమే కాదు, ప్రొద్దుటూరు వాసుల అందరి కళ. ఇది నెరవేర్చడానికి ఏ వర్గాలు అందులో సపోర్ట్ చేసినా కూడా అందరినీ మేము ఆహ్వానిస్తున్నాము. అందరినీ కలుపుకొని ఏకత్రాటిపై నడుపుతూ ఈ కార్యక్రమాన్ని సాధించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము. దానికి మీడియా తరపున మీ సహకారాన్ని కూడా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ అన్నాడు.